తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తెరుచుకుంది. ఉత్తర ద్వార తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. అర్ధరాత్రి 1 గంట నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. 10 రోజుల్లో 164 గంటల పాటు సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. ఈజిప్ట్ టోకెన్లు పొందిన భక్తులకు మొదటి 3 రోజులు సర్వదర్శనం కల్పించనున్నారు. టోకెన్లు లేని భక్తులకు జనవరి 2 నుంచి 8 వరకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనం టోకెన్లు రద్దు చేశారు. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాల వెలుగుల్లో శ్రీవారి ఆలయం కళకళ్లాడుతోంది. ప్రత్యేక అలంకరణలతో మెరిసిపోతున్నాయి ప్రాకారాలు, గోపురాలు. వైకుంఠ ద్వారం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాసులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఎంపీ వేమిరెడ్డి దంపతులు, భారత క్రికెటర్ తిలక్ వర్మ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, మిథున్ రెడ్డి ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సహా శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరుచుకుంది. ఉత్తర ద్వార తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. అర్ధరాత్రి 1 గంట నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. 10 రోజుల్లో 164 గంటల పాటు సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. ఇక ఈజిప్ట్ టోకెన్లు పొందిన భక్తులకు మొదటి 3 రోజులు సర్వదర్శనం కల్పించనున్నారు. టోకెన్లు లేని భక్తులకు జనవరి 2 నుంచి 8 వరకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనం టోకెన్లని రద్దు చేశారు. మరోవైపు ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక అలంకరణలతో ప్రాకారాలు, గోపురాలు మెరిసిపోతున్నాయి. ముచ్చింతల్, యాదాద్రి, సింహాచలం, ద్వారకా తిరుమల, భద్రాచలం, తిరుమల ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆలయం చూసినా వైకుంఠ శోభతో కళకళ్లాడుతోంది. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వైకుంఠ ద్వారం నుంచి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఇప్పటికే దర్శించుకున్నారు. మరోవైపు ప్రత్యేక పూజల తర్వాత ద్వారాన్ని తెరిచి భక్తులకు వచ్చిన భక్తులందరికీ దర్శనాన్ని కల్పిస్తున్నారు. మరోవైపు ఆలయాలన్నీ రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాల వెలుగులతో ఆలయాలన్నీ మెరిసిపోతున్నాయి. మరోవైపు ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేశారు. అలానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలానే డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు ఇలా కొంతమంది విఐపి దర్శనాల్ని రద్దు చేసినా కొంతమంది ప్రత్యేక దర్శనాలు ఈ 3 రోజుల పాటు జరగనున్న ప్రత్యేక దర్శనాలకి వీళ్ళందరూ వెళ్లారు. అలానే భద్రాచలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉత్తర ద్వార దర్శనం తెరుచుకుంది. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు సీతారామచంద్ర స్వామి. శ్రీరామ దర్శనానికి భారీగా తరలి వచ్చారు భక్తులు. సీతా మహాలక్ష్మి